friends, welcome to my channel. AP SPT Diploma C20 C16 ఇయర్ 91 ఇయర్ 2020 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో క్లియర్ గా ఎగ్జామ్ అనేది ఎవరికి కండక్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ డేట్స్ ఏంటి అనేది డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. డిప్లొమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి గమనించినట్టయితే మార్చ్ 5వ తారీఖున ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ మే 2024 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. అయితే మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకి మార్చ్ 5న మనకి గమనించినట్టయితే బోర్డ్ డిప్లొమా ఎగ్జామినేషన్ ఆఫ్ C20 C16 ఇయర్ 91 అండ్ ఇయర్ 2020 స్కీమ్ వాళ్ళకైతే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా. అండ్ ఒక్కసారి మీరు గమనించినట్టయితే ఇక్కడ ఇయర్ 2020 స్కీమ్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఏప్రిల్ మే 2024 విల్ బి కమెన్స్డ్ ఫ్రమ్ ఏప్రిల్ 18th నుంచి 10/2గా మనకి డేట్ అనేది అయితే ఫిక్స్ చేసేసారు. సో ఏప్రిల్ 18th నుంచి C20 C16 ఇయర్ 91 ఇయర్ 2020 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే పేమెంట్ చేసి ఉంటారో పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జామ్కి 1 వీక్ బిఫోర్నే మనకి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ద హాల్ టికెట్స్ కెన్ బి జనరేటెడ్ టువర్డ్స్ ద అమౌంట్ directly deposited in the SPT account as it automated. If the candidate details are not available in the portal, contact the principal of the polytechnic. సో ఒకవేళ మీ యొక్క హాల్ టికెట్ కానీ ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీ యొక్క కాలేజీ యొక్క ప్రిన్సిపల్ అయితే కాంటాక్ట్ చేయండి అని చెప్తున్నారు. ఇక్కడే మనకి క్లియర్గా డీటెయిల్గా ప్రొవైడ్ చేశారు. క్యాండిడేట్ కెన్ డౌన్లోడ్ ద హాల్ టికెట్ 1 వీక్ బిఫోర్ ద కమిట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకేనా. సో ఎగ్జామ్కి 1 వీక్ బిఫోర్ మీరు ఆటోమేటిక్గా పోర్టల్లోనే హాల్ టికెట్స్ అనేది జనరేట్ అవుతాయి, అక్కడే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి డీటెయిల్గా అన్ని సెమిల్కి సంబంధించి ఎలిజిబిలిటీస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. అయితే ముందు డేట్స్ అనేది గమనించుదాం. ఒకసారి ఇక్కడ మనకి డేట్లు గమనించినట్టయితే కమిట్మెంట్ ఆఫ్ థియరీ ఎగ్జామ్స్ అనేది ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. ఏప్రిల్ 18వ తారీఖు నుంచి 10/2 డేట్ అనేది ఫిక్స్ చేసేసారు. తర్వాత మనకి ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా తొందరలో అయితే వస్తుంది. అయితే మనకి ఇక్కడ పేమెంట్ అనేది ఎగ్జామినేషన్ యొక్క పేమెంట్ అనేది ఫీజు పేమెంట్ మార్చ్ 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుంది. అది రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ వితౌట్ పెనాల్టీ టు ఆల్ ద క్యాండిడేట్స్ అనేది మార్చ్ 26వ తారీఖున ఎలాంటి పెనాల్టీ లేకుండా పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకా విత్ పెనాల్టీ టు ఆల్ ద క్యాండిడేట్స్ సో అమౌంట్ ఎక్స్ట్రా పే చేసుకొని పెనాల్టీతో మార్చ్ 30వ తారీఖున లాస్ట్ డేట్ ఒక 4 days అనేది ఇచ్చారు. ఇంకా అండర్ తాత్కాల్ స్కీమ్లో అయితే ఏప్రిల్ 2వ తారీఖు వరకు, ఇంకా సెక్షనల్ మార్క్స్ కాలేజీ వైపు నుంచి 25 ఏప్రిల్ అయితే అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేటు. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లోడింగ్ అనేది ఏప్రిల్ 30వ తారీఖు కాలేజీ సైడ్ నుంచి. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే ఓల్ ఎగ్జామినేషన్ ఫీ మొత్తం అంతా సెమిస్టర్ ఫీ ఒక సెమిస్టర్ 550 అనేది ఉంటుంది. అలా ఎన్ని సెమిస్టర్లు అయితే అన్ని సెమిస్టర్లు. అయితే మనకి అడిషనల్ ఫీ ఫర్ ద పాస్ సర్టిఫికేట్ దోస్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ రెగ్యులర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఎవరైతే ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఎక్స్ట్రా 600 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. లేట్ ఫీ పెనాల్టీ 600 రూపీస్ ఉంటుంది. తాత్కాల్ స్కీమ్ అయితే 3000 ఉంటుంది. కాండేషన్ కానీ ఒకవేళ మీకు అటెండెన్స్ షార్టేజ్ ఉంటే 800 రూపీస్ అనేది పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకి డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ రైట్ టు క్యాండిడేట్ డిమాండ్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్. ఒకవేళ ఇక్కడ ఎగ్జామినేషన్ మీకు ఎలిజిబుల్ లేకపోయినా మీరు ఒకవేళ పే చేసినా కూడా లోపలికి అయితే అలౌ చేయరు. అయితే ఒకసారి మనకి పైన గమనించినట్టయితే డీటెయిల్గా ఇక్కడ చాలా మటుకు నోట్ అనేది యాడ్ చేశారు. ఇక్కడ మనకి ఎవరు ఎలిజిబిలిటీ అంటే క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ ద C20 5th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ విత్ పిన్ స్టార్ట్స్ విత్ 21 డ్యూరింగ్ అక్టోబర్ నవంబర్ 2023 ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద ఏప్రిల్ మే 2024 5th సెమిస్టర్ బ్యాచ్ టు రెగ్యులర్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనకి ఎవరు హూ అపియర్డ్ ఫర్ ద C20 5th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఎవరైతే అక్టోబర్ నవంబర్ 2023లో ఎవరైతే రాసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అయితే లేదు. ఓకేనా. సో నాట్ ఎలిజిబుల్. ఓకేనా. ఓన్లీ సెకండ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఏప్రిల్ మే రాయాల సెకండ్ బ్యాచ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా. తర్వాత ఇన్స్టెంట్ సప్లీలో ఒకవేళ మీకు ఈ యొక్క అక్టోబర్ నంబర్లు ఉంటే ఇన్స్టెంట్ సప్లీలో మీరు రాసుకోవచ్చు. ఓకేనా. అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాట్ అలౌ క్లియర్గా నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కింద చూసుకోవచ్చు candidate who were admitted in C16 scheme diploma course in the academic year 2016-17 with pin number start 16s are not eligible to appear for the April May 2024 examination. ఆల్రెడీ C16 స్కీమ్ లో 16 పిన్ నెంబర్లు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ మీకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ మీకు రాయడానికి చాయిస్ అనేది లేదు. ఓకేనా. ప్రెజెంట్ మీరు నాట్ ఎలిజిబుల్. ఓకేనా.
కింద చూసుకోవచ్చు. ప్లీజ్ నోట్ దట్ ఏప్రిల్ మే 2024 ఎగ్జామినేషన్ ఇన్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ ద క్యాండిడేట్ అడ్మిటెడ్ ఇన్ టు C16 స్కీమ్ డిప్లొమా కోర్స్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2017-18 విత్ పిన్ నెంబర్ స్టార్ట్ 17. సో వీళ్ళకి లాస్ట్ ఛాన్స్ C16 స్కీమ్లో 17 పిన్ నెంబర్ స్టార్టింగ్ ఉంటుందో వాళ్ళకి ఇదే లాస్ట్ ఛాన్స్ అండి. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎవరికైనా బ్యాక్లాగ్ కానీ ఉన్నట్టయితే ఇదే లాస్ట్ ఛాన్స్ అనేది కూడా మనకి నోట్ యాడ్ చేసేసారు. కిందని గమనించవచ్చు. క్యాండిడేట్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద ఫార్మసీ ఇయర్ 91 స్కీమ్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2018-19 విత్ పిన్ నెంబర్ స్టార్ట్ విత్ 18 ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద ఏప్రిల్ మే 2024 ఎగ్జామినేషన్. ఎవరైతే ఇయర్ 91 స్కీమ్లో 2018-19 పిన్ నెంబర్ 18 నుంచి స్టార్ట్ అవుతుందో వాళ్ళు కూడా ఎలిజిబుల్ లేరు. ఓకేనా. ఏప్రిల్ మే 2024 ఎగ్జామినేషన్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇన్ ద ఫార్మసీ. ఎవరైతే ఇయర్ 19 స్కీమ్లో 2019-20 పిన్ నెంబర్ స్టార్ట్ విత్ 19 ఉంటారో ఇంక ఇదే లాస్ట్ ఛాన్స్ అనేది కూడా క్లియర్గా మనకు ప్రొవైడ్ చేశారు. ప్రతిదీ కూడా ఒకసారి నోటిఫికేషన్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ప్లీజ్ నో హూ ఆర్ ఎపిడ్ ఫర్ ద C20 5th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ పిన్ నెంబర్ స్టార్ట్ విత్ 21 అట్టవన్. ఇక్కడ కూడా మనకు క్లియర్గా మనకి నాట్ ఎలిజిబుల్. బ్యాచ్ 2 వాళ్ళకి మాత్రం అవకాశం ఉంది, బ్యాచ్ 1 వాళ్ళకి లేదు. పెర్ఫెక్ట్గా మనకి మెన్షన్ చేశారు. అగైన్ మీరు బై మిస్టేక్ మీ నెంబర్ హాల్ టికెట్ ఏదైనా మీ ఫీజ్ పేమెంట్ చేయడానికి చూపించిన లోపలికి ఎలిజిబుల్ కాదనేది కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసేసారు. అండ్ మనకి కంప్లీట్ డీటెయిల్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు, అక్కడి నుంచి కూడా మీరు గమనించవచ్చు. ఓకేనా. సో ఇది కంప్లీట్గా మనకి ఎలిజిబిలిటీస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏ బ్రాంచెస్ వాళ్ళు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఏ వాళ్ళు ఇక్కడ మనకి చూసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ కానీ, ఇక్కడ మనకి 5th and 6th సెమిస్టర్ అండ్ సప్లిమెంటరీ ఏం కండక్ట్ చేస్తున్నారు, ఫస్ట్, థర్డ్ అండ్ 4th and 5th సెమిస్టర్లు కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. ప్రతిదీ కూడా ఎలిజిబిలిటీస్ ఏంటి, ఏ బ్రాంచెస్ ఎలిజిబిలిటీస్ ఏంటి, మెకానికల్ వాళ్ళకి ఎలిజిబిలిటీస్ ఏంటి, ఇక్కడ మనకి డీటెయిల్గా ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటాను, ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఏదైతే మీరు మీ బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్ చెక్ చేసేసుకోండి. ఓకేనా. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవన్నమాట. సో మనకి ఫీజ్ పేమెంట్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఫీజ్ పేమెంట్ లింక్ అనేది కూడా ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అనేది దయచేసి మొబైల్లో చేసుకోవద్దు, మీరు మీ అంత పీసీలోనే పేమెంట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి పాత వెబ్సైట్లోనే ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసుకుంటున్నారు. డైరెక్ట్ ఫీజ్ పేమెంట్ లింక్ కూడా ఇచ్చారు, అందులో కంప్లీట్ చేసుకోండి. నోటిఫికేషన్లో ఉన్న లింక్ మాత్రం ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఇది మనకి లాస్ట్ ఛాన్సెస్. కొంతమందికి ఎవరైతే 17 పిన్ నెంబర్స్ ఉన్నాయో లాస్ట్ ఛాన్సెస్ అమ్మా, ఒకసారి గుర్తుపెట్టుకొని ఈ ఎగ్జామ్ యూటిలైజ్ చేసుకోండి. ఇది లేటెస్ట్ అప్డేట్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.